హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ చేసిండ్రా? మేమైతే లంచ్ ప్రిపరేషన్ చేస్తున్నా. ఈరోజైతే అసలు గొంతు బాగాలేదండి, కొంచెం నోటికి టేస్ట్ కావాలని కరివేపాకు, ఎండుమిర్చి, పప్పుల దినుసులు వేసి అన్ని కారం పొడి కొడుతున్నా. బాగుంటుంది. ఒకసారి నేను ఫస్ట్ చేసిన వీడియో చేయలేదు, అందుకే మీకు వీడియోలో పెడుతున్నా. మీకు ఎవరికైనా జలుబు దగ్గు ఉన్న వాళ్ళైతే కంపల్సరీ ట్రై చేయండి, బాగుంటుంది. టేస్ట్ అయితే బాగుంది. అయితే ఇప్పుడైతే నేను ప్రస్తుతానికి ఎండుమిరపకాయలు తీసి రెండు ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకున్న. ఫస్ట్ ఒట్టి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాం. మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాం అన్నమాట. ఇట్లా ఆయిల్లో కొంచెం ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ వేసుకుంటేనే బాగుంటుంది, లేకపోతే మాడినట్టు అనిపిస్తుంది అన్నమాట. ఇవి పక్కకు తీసుకున్న తర్వాత మన దగ్గర శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఈ పప్పులన్నీ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకోవాలి. షాడో ఫ్రై చేసుకోవాలి, ఆయిల్ లేకుండా. ఆయిల్ అవసరం లేదు దీనికి, మనకు స్మెల్ వస్తుంది అప్పుడే, ఫ్రై అయిన స్మెల్. ఆ పప్పులన్నీ మనం ఇట్లా స్మెల్ రాగానే బాగుంటుంది అన్నమాట. దాంట్లో కొంచెం అంతా నువ్వులు, 1 స్పూన్ నువ్వులు వేసుకోవాలి. అది మీ ఇష్టం, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొన్ని వేసుకున్నా. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము ఆ ప్లేట్ల నుంచి తీసి పక్కకు పెట్టుకున్న తర్వాత కరివేపాకు అయితే నేను మార్నింగ్ కడిగి ఆరబెట్టుకున్నా. మొత్తము తూడ్చేసిన, వాటర్ మొత్తం తూడ్చి ఆయిల్లో ఫ్రై చేస్తున్నా. షాడో ఫ్రై కూడా చేసుకోవచ్చు, నేనైతే ఆయిల్లో ఫ్రై చేసిన. మొత్తం ఇదైతే ఇట్లా చూడండి, ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ మిక్సీలో పప్పు దినుసులు, ఇవి ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ ఎందుకంటే కొంచెం మిర్చి అవి మెదగడానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడైతే కొంచెం బాగా మెదుగుతుంది అనమాట. ఇంకొంచెం జీలకర్ర వేసుకోవాలి, టేస్ట్కి మనకి ఎంత కావాలో అంత టేస్ట్గా తగ్గినంత వేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ పట్టుకున్న తర్వాత మళ్ళీ ఎల్లిపాయలు అప్పుడు వేసినామనుకో మెత్తగా అయిపోతాయి, అందుకనే ఆ పౌడర్ అయిన తర్వాత మనం ఎల్లుల్లిపాయ వేసుకొని మళ్ళీ ఒకసారి బరకగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత మనం కరివేపాకు, ఆయిల్ ఫ్రై చేసిన కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి ఒక రౌండ్లోనే తిప్పాలి, మనం ఎక్కువ తిప్పొద్దు. దాంట్లో ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం కొంచెం చూసి వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం వేసినాం కనుక చూసి వేసుకుంటే బెటరు. నేనైతే కొంచెం వేసుకున్నా ఆల్రెడీ, అందుకని కొంచెమే వేసిన. ఇప్పుడు మనం కొంచెం ఒకసారి రౌండ్ తిప్పేసినాక తీసేసుకోవాలి. కొందరు పోపు పెట్టుకుంటారు, కొందరు పోపు పెట్టుకోరు, ఎందుకంటే అన్నీ ఆయిల్లో ఫ్రై చేసినాం కనుక బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంది, గొంతు నొప్పి కూడా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.